ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా మంది ఎమోషనల్ హెల్త్ అండ్ లివర్ హెల్త్ కి ముడిపెడుతూ ఉంటారు. యాజ్ అ మెడికల్ ప్రొఫెషనల్ మీరు ఈ థియరీకి సబ్స్క్రైబ్ చేస్తారా? ఎస్ అండి. మోర్ దెన్ లివర్ హెల్త్ ఐ వుడ్ సే గట్ హెల్త్. సో గట్ హెల్త్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు బ్రెయిన్. సో ఎమోషనల్ బ్రెయిన్ హెల్త్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు గట్ హెల్త్. సో ఈ మధ్య దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ వెరీ గుడ్. బట్ దాని గురించి ఎవరన్నా ఏమైనా చేస్తున్నారా ఐఎమ్ రియలీ నాట్ నోయింగ్. సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ దట్ మనం దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో గట్ బ్రెయిన్ డిస్బ్యాలెన్స్ ఉందనుకోండి, బ్యాలెన్స్ అనేది లేదు. జనరలీ ఏంటి అంటే మన గట్ మైక్రోబయోటా, అంటే మన గట్కి ఆల్రెడీ చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి మన గట్లోనే, అది అబ్జార్ప్షన్కి సెవరల్ ఫంక్షన్స్ చేయడానికి. సో ఈ గట్ బ్యాక్టీరియా, కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటే స్మాల్ అమౌంట్స్ ఆఫ్ బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో మన ఇమోషనల్ స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానివ్వండి, ఇమోషనల్ కండిషన్స్ వల్ల కానివ్వండి, గుడ్ బ్యాక్టీరియా అనేది తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ డిస్బ్యాలెన్స్ వల్ల ఇట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్ అనమాట. సో దిస్ ఇస్ సో దట్ ఈస్ వై ఈ మధ్య ఐ థింక్ పీపుల్ ఆర్ మోర్ అవేర్. ప్రోబయోటిక్ ఇంటేక్ అని కానివ్వండి, అవన్నీ చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఎవరి మీదైనా ముద్ర వేసే ముందు, లేబుల్స్ వేసే ముందు వీళ్ళకి ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందని, మేబీ వాళ్ళ గట్ హెల్త్ సరిగ్గా లేదనే ఒక ఆలోచన, అవగాహన ఉండాలి మనకి. 100% అండి. దిస్ ఇస్ అ వెరీ నైస్ టాపిక్ మీరు చెప్పింది. గట్ హెల్త్ని మనం చాలా మటుకు ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని ట్రీట్ చేసామనుకోండి, కొంతమందికి ఇమోషనలీ కూడా దే ఫీల్ బెటర్. ఇప్పుడు ఒక కండిషన్ ఉంది గ్యాస్ట్రెంట్రాలజీలో, మన ఇదిలో IBS, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ఈ గట్ ఇంకా బ్రెయిన్ మిస్ మ్యాచ్ అయినందుకు, ఆ బ్యాలెన్స్ అనేది మిస్ మ్యాచ్ అయినందుకు వాళ్ళకి డయేరియల్ ఎపిసోడ్స్ వస్తాయి. ఇప్పుడు లీవ్ అబౌట్ మెంటల్ హెల్త్, బికాస్ ఆఫ్ దేర్ ఇంబ్యాలెన్స్ డయేరియల్ ఎపిసోడ్స్ రావచ్చు, యాంగ్జైటీ ఎపిసోడ్స్ రావచ్చు, క్రాంప్స్ రావచ్చు. All the medical tests will be normal. Correct. So you are treating gut health, you are treating mental health, and IBS will be treated.